Okay, good morning students. Yes, students, till the last class we have completed with the poem Television by Roald Dahl. Okay, now here next we are having the prose. Okay, prose, the fringe benefit of failure and the importance of imagination. Okay, this is your unit 8 prose. Okay, the fringe benefit of failure and the importance of imagination. Okay, how many of you people think that failure and imagination can have any relationship? Means, for example, what does failure means for us? Means, see, generally if we will talk about the failure, every person, ఎవరైనా సరే ప్రతి మనిషి లైఫ్లో 100% సక్సెస్ఫుల్గా అవ్వడు. అండ్ ఇఫ్ ఇన్ ది కేస్ ఈజ్ బాల్ విత్ అ గోల్డెన్ ఆర్ సిల్వర్ స్పూన్ ఇట్స్ అపార్ట్. కానీ ప్రతి మనిషి ఖచ్చితంగా లైఫ్లో ఎప్పుడూ పాస్ అవుతూనే ఉంటాడు. అంటే తన లైఫ్లో ఫెయిలియర్స్ ఉండవు అనే పర్సన్ ఎక్కడ ఉండదు. ఎస్ ఓ వై? బికాస్ ప్రతి మనిషి తన లైఫ్లో ఒకసారి ఫెయిలియర్ని అనుభవించాల్సి వస్తుంది ఖచ్చితంగా. బికాస్ దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. బికాస్ ఫెయిలియర్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మనం దీన్ని అవాయిడ్ చేయగలగాలి. ఫెయిల్ అయిపోతామని భయపడి మనము బతకడము మానేలేము. ఎందుకంటే ఖచ్చితంగా హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత, బికాస్ వీఆర్ నాట్ అన్ యానిమల్స్ దట్ అరే ఓకే వీఆర్ హ్యావింగ్ టు ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ అప్, వీ హ్యావ్ టు హ్యాండ్ ఫర్ ద ఫుడ్ అండ్ వీ హ్యావ్ టు ఈట్ అండ్ వీ హ్యావ్ టు స్లీప్ అని కాదు. మనం యానిమల్స్ కాదు. పొద్దున్న లేచి తినడానికి దొరికితే చాలా పండుకోవాలి, మళ్ళీ తర్వాత తిన్న తర్వాత పడుకోవాలి, లేచి అక్కడిక్కడ తిరగాలి, మళ్ళీ పడుకోవాలి. ఇలాంటివి కాదు. బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంటేనే ఇట్స్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ కంప్లీట్ ఆఫ్ హోప్స్ దట్ ఇది చేయాలి, అది ఉండాలి, మన లైఫ్ ఇలా ఉండాలి, నేను ఫ్యూచర్లో ఇలా చేయాలి, దాంట్లో నేను అక్కడ ఇలా వెళ్ళాలి, నేను ఇలా వెళ్ళాలి. సో ఎవ్రీ పర్సన్ నాకు నా లైఫ్ ఇలా ఉండాలి, నేను ఫ్యూచర్లో ఈ పొజిషన్లో ఉండాలి, లేదంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను, నాకు ఇలా అవ్వాలని ఉన్నది. ప్రతి మనిషికి లైఫ్లో ఏదైనా గోల్ ఉంటుంది. అండ్ అకార్డింగ్ టు మీ ఆ గోల్ లెస్ పర్సన్ ఈజ్ లైక్ ఏ ఎయిమ్లెస్ బాల్. ఒకవేళ ఎవరికి గోల్ లేదో వాడు ఖచ్చితంగా జీవితంలో ఎయిమ్లెస్ బాల్, అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడనే పడిపోతుంది. సో ఒకసారి లైఫ్లో మనము ముందరికి వెళ్ళాలి, మనకు ఒక గోల్ యాంబిషన్ ఉన్నది అన్నప్పుడు ఫెయిలియర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్ ఓన్లీ బికాస్ ఎవ్రీ స్టెప్ మనకు సక్సెస్ఫుల్గా ఎట్లా అని చెప్పి ఖచ్చితంగా ఫెయిల్ అవుతామని కాదు, కానీ ఎవ్రీ స్టెప్ సక్సెస్ కూడా కాదు. బికాస్ ఫెయిలియర్ అవుతేనే మనం నెక్స్ట్ టైం ఈసారి చేసిన తప్పుకి నెక్స్ట్ టైం మనము ఇంకా అరే నేను ఈసారి ఇది చేశాను కాబట్టి నెక్స్ట్ టైం నేను ఇది చేయకుండా వేరే విధంగా ఆలోచిస్తే సక్సెస్ రావచ్చేమో అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ మీ దృష్టిలో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్, హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెన్స్ టు ఇమాజిన్ చేసుకోగలిగేది, అంటే ఇమాజిన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న పర్సన్ ఎంత ఇంపార్టెన్స్ ఒక పర్సన్కి ఇమాజినేషన్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్స్ మనము ఒక స్టోరీ రీడ్ చేస్తుంటాము, లేదంటే ఇప్పుడు మనము పెద్ద పెద్ద మూవీస్ చూస్తూ ఉన్నామా, ఆ మూవీస్ అన్నీ మన ఇమాజినేషన్. అంటే ఒక పర్సన్ ఇమాజిన్ చేశాడు ఇలాంటి స్టోరీ, ఇలాంటి సెటప్, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి తన ఇమాజినేషన్ వల్లనే వీ కెన్ సీ దట్ ది జోధా అండ్ అక్బర్, బాహుబలి అలాంటి గ్రేట్ మూవీస్ ఆర్ అదర్వైజ్ ఇలాంటి మూవీస్ మనం చూస్తున్నాం. హౌ? బికాస్ దట్ ఈస్ వన్ రైటర్స్ ఇమాజినేషన్. తను ఇమాజిన్ చేసుకోగలిగాడు కాబట్టి అలాంటి మూవీస్ని మనము చూసుకోగలుగుతున్నాము ఆన్ ది స్క్రీన్. సో ప్రతి మనిషి ఏదైనా మనం ఒక సిచ్యువేషన్ని మనం ఆలోచిస్తే మనకు అది ఇమాజినేషన్లో రావాలి, అది రాగలగాలి, అది ఇలా ఉండాలి, అది తప్పు కాదు. బికాస్ వీఆర్ ఫ్రీ టు హ్యావ్ అన్ ఇమాజినేషన్. ఓకే, అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీ డోంట్ హ్యావ్ ది కాస్ట్ ఫర్ ఇమాజినేషన్. ఆలోచించడానికి ఖర్చు కాదు కాబట్టి you are free to imagine. Now see the fringe benefit of failure and the importance of imagination is ever rasarante by J.K. Rowling. J.K. Rowling మీ పేరు వినే ఉంటారు. J.K. Rowling is the writer of the Harry Potter series of the Harry Potter అన్నమాట. Now ఈ fringe benefit and failure and the failure and the importance of fringe benefit of failure and the importance of imagination అనేది తన ఎక్స్పీరియన్స్ని చెప్తుందన్నమాట. హ్యారీ పాటర్ బుక్స్ పబ్లిష్ కాకన్నా ముందు అండ్ హ్యారీ పాటర్ బుక్స్ పబ్లిష్ అయిన తర్వాత తన లైఫ్లో ఏముంది సిచ్యువేషన్, తను ఎందుకు చెప్పాలనుకుంటుంది. బికాస్ డ్యూ టు దాట్ we can gain see every successful stories have and a message and every failure stories also have a message. Yes or no? ఒక సక్సెస్ఫుల్ స్టోరీ మనం విన్నా దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక ఫెయిలియర్ స్టోరీ విన్నా అందులో ఒక మెసేజ్ ఉంటుంది. ఎస్ or no? సో ఆ మెసేజ్ని మనము
అంటే వినగలగాలి. ఎందుకు వినాలి, అవసరమా అంటే ఎస్, బికాస్ ఒక ఫెయిల్యూర్ నుంచి మనకు కొన్ని స్టెప్స్ వస్తాయి. అరే ఇలా తీసుకుంటే ఫెయిల్ అవుతాము, ఇలా ఉంటే ఫెయిల్ అవుతాము. సో ఆ ఫెయిలియర్స్ నుంచి మనకు కావాల్సిన ఫ్యూచర్ కోసం బిల్డ్ చేసుకోవడానికి మనకు ఒక స్టెప్పింగ్ స్టోన్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి స్టోరీని మనం వినాలి. ఒక స్టోరీలో ఫెయిలియర్ ఉంటే ఒక స్టోరీలో సక్సెస్ ఉంటుంది. మనం చెప్పాలంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ కన్నా ఫెయిలియర్స్ పర్సన్ స్టోరీస్ వింటేనే మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తుంది. బికాజ్ ఆ ఫెయిలియర్ పర్సన్ ఎన్నిసార్లు స్ట్రగల్ చేస్తే సక్సెస్ఫుల్ లెవెల్కి వెళ్ళాడనే ఒక ఇంటెన్షన్. సో వాట్ నౌ షీ సేయింగ్ హర్ ఫెయిలియర్ అటెంప్ట్స్ అండ్ హర్ successful situations, everything she want to express. Okay, now this is the pre-reading activity. ఈ questions మనకు pre-reading activities లో ఉన్నాయన్నమాట. So we are going to start with the pre-reading activities. Okay, see here I have some questions. ఇక్కడ కొన్ని questions ఉన్నాయి మన దగ్గర. Okay, I'll just explain you some questions and you have to write those imagination, your own feelings in the remaining questions as well as. Okay, now see, do you or did you have a specific goal or ambition in life? మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక స్పెసిఫిక్ మీకు ఉన్న ఒక స్పెసిఫిక్ యాంబిషన్ ఉందా, లేదంటే మీ లైఫ్లో ఒక స్పెసిఫిక్ యాంబిషన్ అనేది మీకు ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా అంటే చేయాలి అనే ఒక యాంబిషన్ ఉన్నదా, లేదంటే యాంబిషన్ లాగా అంటే ఇట్లా చేయాలి ఉండాలి అనేది ఏమన్నా మీకు లైఫ్లో ఉందా? ఎస్, సి ఎవ్రీ పర్సన్ ఐ థింక్ సో, బికాస్ చిన్నప్పటి నుంచి త్రూ అవుట్ ది లైఫ్ తను నేర్చుకున్న ఒక్కొక్క సిచ్యువేషన్ మీన్స్ తన లైఫ్ త్రూ తను అనుభవించిన కొన్ని పరిస్థితుల వల్ల ఆర్ ది సిచ్యువేషన్స్ వల్ల దీస్ పీపుల్ థింక్ నేను ఫ్యూచర్లో ఇలా ఉండకూడదు. ఎస్ నో, సి ఎవ్రీ పర్సన్స్ లైఫ్ ఈజ్ నాట్ మేడ్ విత్ అ సిల్వర్ స్పూన్. అందరికీ లైఫ్ అన్నీ ఇవ్వదు, కొందరికి కొన్ని ఇస్తుంది, కొందరికి కొన్ని ఇవ్వదు. సో ఆ వాళ్ళ చైల్డ్హుడ్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యాంబిషన్స్, వాళ్ళ ఎయిమ్స్ అనేటివి, వాళ్ళ గోల్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటుంది. కొందరికి ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక పువర్ పర్సన్ ఉండడానికి ఇల్లు లేదనుకోండి, ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి రెంట్ హౌస్లోనూ అట్లా ఇట్లా పెరిగాడు అనుకోండి, వాడి అంబిషన్ ఏముంటుంది, ఇప్పటికన్నా మనకు ఓన్ హౌస్ని, మనకంటూ ఒక ఓన్ ఇన్కమ్ సోర్స్ని మనం సంపాదించి పెట్టుకోవాలి. అది కూడా అంబిషన్ ఎయిమ్స్, ఇట్ ఈస్ నాట్ రాంగ్ బికాస్ ఎవ్రీ పర్సన్స్ హ్యావింగ్ అ డిజైర్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. ప్రతి ఒక్క పర్సన్ ఇంకో పర్సన్ నుంచి డిఫరెంట్ కాబట్టి ఎవ్రీ పర్సన్స్ డిజైర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. Now next is what they are saying, do your parents and others in the family support your ambition? మీ పేరెంట్స్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్, మీ బ్రదర్స్, మీ సిబ్లింగ్స్ ఎవరైనా సరే, మీ కజిన్స్, ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ గురించి ఏవైనా అంబిషన్స్ అనుకున్నారా, లేదంటే మీ అంబిషన్స్ని వాళ్ళు సపోర్ట్ చేశారా? సి ప్రతిసారి లైఫ్లో ఒక జనరేషన్లో అయితే పేరెంట్స్కి పిల్లలు తీసుకునే కొన్ని సిచ్యువేషన్ అంటే కొన్ని అంబిషన్స్ నచ్చేవి కావేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు క్రికెట్ అని అంటే దట్ వాజ్ నాట్ కరెక్ట్ ఫర్ ఎవ్రీ వన్. పేరెంట్స్ వర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ దట్ థింగ్. మీన్స్ వాళ్ళు అరే దీనివల్ల ఏం బెనిఫిట్ అవుతుంది, బతుకుతావా లైఫ్లో, అలాంటివి ఇలాంటివన్నీ అనేవాళ్ళు. కానీ నా పేరెంట్స్ ఎలా ఉన్నారు, దట్ అరే క్రికెట్ ఓకే, యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, సో యూ కెన్ గో ఇన్ స్పోర్ట్స్. మీన్స్ ఇట్స్ డ్యూ టు ది చేంజింగ్ ఇన్ ది జనరేషన్, things also have been changed. Sometimes it is possible that మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ అవ్వచ్చు, సమ్టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ కాకపోవచ్చు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, సి ఎవరో ఒకరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీకు సపోర్ట్ ఉండి ఉంటారు. ఎందుకంటే 10 మెంబర్స్లోకి ఎవరికైనా ఒకరికైనా మన పాయింట్ నచ్చుతుంది. ఎస్ ఆర్ సో ఆ సిచ్యువేషన్లో దే మైట్ బి సపోర్టివ్ ఆర్ దే మైట్ నాట్ బి సపోర్టివ్. నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్, డూ యూ ఎవర్ హ్యావ్ టు చూస్ బిట్వీన్ what you want to do and what your parents or family expected you to do? ఎప్పుడైనా మీ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ అంటే ఒక సిచ్యువేషన్స్ వచ్చిందా, మీన్స్ మీకు నచ్చింది చేయాలా లేదా మీకు పేరెంట్స్కి నచ్చింది చేయాలా అని జనరల్గా చెప్పాలంటే ఎవ్రీ పర్సన్స్ మీన్స్ ఎవ్రీ స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీ చైల్డ్ ఫేసింగ్ ద సేమ్ థింగ్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, దట్ తనకు నచ్చింది చేయాలా లేదా వాళ్ళ పేరెంట్స్కి నచ్చింది చేయాలా అనే మెంటల్ కాన్ఫ్లిక్ట్స్లో ఖచ్చితంగా మనం ఉంటాము. ఎస్ సో వాట్ దే ఆర్ సేయింగ్, ఎస్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ ఎవ్రీ పర్సన్ ఇన్ దర్ లైఫ్ ఏదో ఒక సిచ్యువేషన్లో యూ పీపుల్ హ్యావ్ మైట్ faced the situation that to do your wish or to do your parents' desire. Okay, next what they are asking, how would you define success? What is a failure to you? Success ni meer ela define chestuntaru? మీ అకార్డింగ్ సక్సెస్ అంటే ఏంటిది? ఏం సాధించగలిగితే మీరు సక్సెస్ఫుల్ అవుతారు? వాట్ ఈజ్ అకార్డింగ్ టు యువర్ డిజైర్ మీన్స్ మీ ఇష్టంతో మీ అకార్డింగ్ సక్సెస్ అంటే ఏంటిది? ఏం సాధిస్తే మీరు సక్సెస్ఫుల్గా అవుతారు? ఫెయిలియర్ దేన్ని అనుకుంటారు అంటే
ప్రతి ఒక్కరికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చింది ఏది చిన్న వస్తువు అయినా దొరికితే సక్సెస్, దొరకకపోతే ఫెయిలియర్ అన్నీ డిఫరెంట్. ఫర్ ఎవ్రీ పర్సన్ ఇట్ ఈస్ డిఫరెంట్. అందరికి అలాగే ఉంటుంది. It is different for the every person. So what is your intention for success and what is your thinking about the failure? Next, have you ever experienced failures in life? Do you think failure is always a bad thing? మీరు లైఫ్లో ఫెయిలియర్స్ ఎక్స్పీరియన్స్ చేశారా అంటే ఏది చేయడానికి వెళ్ళినా ఫెయిలియర్. ఆ ఫెయిలియర్ని మీరు అది ఎప్పుడు బ్యాడ్గానే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాం లైఫ్లో. ఏది చేసినా జనరలీ ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ప్రతి మనిషి అందరి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కొందరికి గాడ్ లేదంటే కొందరికి ఆల్రెడీ డిజైర్డ్ కావాల్సినవి అన్నీ అమర్చి ఉంటాయి. కానీ కొందరికి ఉన్నా కానీ వాళ్ళకి ఏవి లేని సిచ్యువేషన్, అన్నిటికీ కోరుకోవాలి, స్ట్రగుల్ అవ్వాలి. వాళ్ళు స్ట్రగుల్ అయినా సక్సెస్ రీచ్ అవ్వలేకపోతారు. ఎంత స్ట్రగుల్ అయినా మళ్ళీ ఫెయిలియర్. కానీ ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫెయిలియర్ వల్ల మనం రిజెక్ట్ అయిపోవాలా, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యూ థింక్ దట్ అరే సక్సెస్ పాసిబుల్ కాదని అనుకోవాలా, లేదంటే లేదు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాము ఇంకోసారి అటెంప్ట్ చేస్తే మేబీ ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? సో వాట్ దే ఆర్ సేయింగ్, వీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ విచ్ ది అదర్ పర్సన్ ఈజ్ నాట్ గెటింగ్. మీన్స్ అంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చదువుకోవడానికి వెళ్తున్నారు, కాలేజ్ ఉంది, అన్నీ ఉన్నాయనుకోండి. సో యూ ఆర్ వెరీ లక్కీ పర్సన్. అండ్ ఇఫ్ అదర్ పర్సన్ ఇస్ doesn't have all those things, means you should always think that you are very fortunate one to have all those things with you. మీకు అవన్నీ ఉన్నాయంటే మీరు ఎంత లక్కీ అని అనుకోవడానికి యూ షుడ్ ఫీల్ అబౌట్ ఇట్ దట్ yes, I am very happy and I am very lucky because I am having so many things to have with me. Next, what they are saying, what life lesson can we learn from our failures? What lesson we learn from our failures? Means life lesson. What life lesson we learn from our failures? ఫెయిలియర్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం? ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నాము. ఇది చేసినా హార్డ్ వర్క్, ఇది చేసినా ఇలా ఉంటుంది. ఒక పర్సన్ ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి తను 6 times ప్రయత్నించింది అనమాట. అంటే ఎవరో ఒక పర్సన్ అతనికి ఇప్పుడు దిస్ ఈజ్ ది లాస్ట్ టైం. ఈ టైం ఒకవేళ అతను అటెంప్ట్ చేయలేదు అనుకోండి, లేదా పాస్ అవ్వలేదు అనుకోండి, ఏజ్ బార్ అయిపోతుంది ఐఏఎస్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే. 6 times ఫెయిల్ అయిన పర్సన్ మనం అరే పోనీ అక్కడ 6 times ఫెయిల్ అయినా మళ్ళీ ఈసారి ఏం అటెంప్ట్ చేసినాం అని ఒక ఇంటెన్షన్. బట్ ఈవెన్ దో దట్ పర్సన్ ట్రై టు అటెంప్ట్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ హీ వాజ్ సక్సెస్ఫుల్. 7th attempt. మేడం ఇంత ఏజ్లో మనం ట్రై చేయాలా అని అనుకుంటున్నాం, ఇన్నిసార్లు ట్రై చేయాలా అంటే ఎస్, సమ్ టైమ్స్ ఎవ్రీవన్ ఈజ్ నాట్ లక్కీ ఇనఫ్. KFC చికెన్ గురించి విన్నారా? ఆ పర్సన్ 60 yearsలో తను KFC కంపెనీ చికెన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న కంపెనీ. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సక్సెస్ ఏ స్టేజ్లో వస్తుందన్నట్టు మనకు తెలియదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ డిటర్మైన్డ్. మనకు ఎవరు రాసివ్వలేదు మీకు ఈ స్టేజ్లో సక్సెస్ వస్తుందని. బట్ వాట్ వీ కెన్ డూ ఈస్ ఆ సక్సెస్ వచ్చే వరకు మనం చేయగలిగింది ఒకటి, దట్ ఆ సక్సెస్ మన దగ్గరకు వచ్చే వరకు మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. అంతకన్నా వేరే ఆప్షన్ మన దగ్గర లేదు. ఓకే, దీని తర్వాత ఇంకో కొన్ని ప్రీ రీడింగ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, అవి నేను మీకు సెండ్ చేస్తాను. మీరు నాకు ఆన్సర్స్ రాసి సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.